కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. జగన్ గారు చెప్పాలా? అడిగితే నేనేం చెప్పాను స్వామి? నేను అడిగింది అదే. మావిగాన్ అంటూ గావు కేకలేస్తున్నావు జగన్ గారు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నావు. అప్పుడు ఈ మావిగాన్ ఏమైందని? అప్పుడేమో 3 రాజధానులు, ఇప్పుడేమో మావిగాన్. అసలు ఎంత ఆశ్చర్యం అంటే ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ కి ఒక శాశ్వత రాజధాని వస్తుందని సంతోషపడుతుంటే, ఒక శుభం జరిగే వేళ ఏదో వివాహానికి వెళ్ళి ఆ యొక్క జీవించమంటే గుర్తుంది అలాంటి చెప్పలేదు. వివాహానికి వెళ్ళి అక్షింతలేస్తాం, జీవిస్తాం. 10 కాలాల పాటు పచ్చగా ఉండాలా, బిడ్డలతో సుఖ సంతోషాలతో ఆయుధారోగ్యాలతో ఉండాలి. అక్షింతలు వేసి ఆ పెళ్లి కూతురు గురించి మరో రకంగా జీవిస్తే ఎలా? దీని దాని తేడా ఏముంది? నేను మళ్ళీ చెప్తున్నా, ఎటు ఆంధ్రప్రదేశ్లో కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో చక్కని వినోదం పంచేదానికి, చక్కని వినోదం పంచేదానికి కేఏ పాల్ గారు ఉన్నారు. కేఏ పాల్ గారికి స్థానం కోసం మీరు ఎందుకు పోటీ పడతారు జగన్ గారు? మీరు కేఏ పాల్ గారి స్థానం కోసం పోటీ పడవకండి. మీరు పోటీ పడాల్సింది చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో, నారా లోకేష్ గారితో, వారితో పోటీ పడవద్దు. మీరు ఉద్దాపాప కేఏ పాల్ గారి స్థానం కూడా పోయేటట్టుంది. కేఏ పాల్ గారి స్థానాన్ని ఇస్తులు పెట్టద్దు. మరి పాత్రలు ఉన్నాయండి కదా. బాలకృష్ణ గారు అమరావతి గుంటూరు కనీసం కాదు. బాలకృష్ణ గారు, సిఆర్డీఏ పరిధిలోకి ఏమొస్తున్నాయి? అమరావతి అది కాదు, అమరావతి పరిధిలోకి ఎన్ని వస్తున్నాయి లేదా? అమరావతి పరిధిలోకి వస్తున్నాయి లేదా? ఇప్పుడు అమరావతి రాజధాని అని చెప్పని మనం అందరం అనుకొని అందరూ మాట్లాడుకొని, అది కాదు బాలకృష్ణ గారు, 2014, 2019లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న వేళ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని తీర్మానం పెడితే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం బేషరతుగా మద్దతు ఇచ్చామా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు నిండు శాసనసభలో అమరావతి మేము బలపరుస్తున్నాం అని చెప్పారా లేదా? ఎన్నికలు అయిన తర్వాత 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అమరావతి ఉండదని చెప్తున్నారు. అదే ఉండదు, పాటిస్తున్నా, అమరావతి ఉంటుంది. అమరావతిలో నాకు ఇల్లు కూడా కట్టుకున్నానంటే అమరావతి ఉంటుందని ఓట్లించుకున్నాం లేదా? అసెంబ్లీలో ఏమో చంద్రబాబు నాయుడు గారు తీర్మానం ప్రవేశపెడితే అమరావతికి మద్దతు ఇస్తే, అసెంబ్లీ అయిన తర్వాత 3 ఏళ్లకు ఎన్నికలు వస్తే ఎన్నికల వేళ 1,00,00,000 మంది ప్రజలకి అమరావతి వ్యతిరేకం కాదు, అమరావతి రాజధాని, అమరావతిలో నా ఇల్లు కూడా కట్టుకున్నానని చెప్తారు. మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత 3 ముక్కలు చేశారు. ఇప్పుడేమో 3 ముక్కలు గాలి కుదిరేసి మావిగాన్ అంటారు. ఈ మావిగాన్ స్వామి చిన్న పిల్లలు కూడా నవ్వుకుంటారు. మావిగాన్ అంటే ఒకసారి సోషల్ మీడియా చూస్తే ఆ మావిగాన్ కొన్ని అంటి కొడితే ఇంకా నవ్వుకోరు హ్యాపీగా. చాలా మంది చాలా చెప్తున్నారు, మావిగారు ఎందుకు, జగారెడ్డి కూడా కానీ స్టార్ట్ చేస్తే జగన్ అవుతుంది కదా. అయ్యా బాలకృష్ణ గారు అమరావతి సబ్జెక్ట్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుంటాం. నేను ప్రధానంగా పెట్టింది మీకోసం, మిమ్మల్ని కూడా అడుగుతున్నాను నేను లేఖరిగా. దానికి ఎందుకు రియాక్ట్ గా నువ్వు? మీడియా అమ్ముడుపోయిందన్నారు. ఉండండి జగన్ గారు, మీడియా అమ్ముడుపోయిందన్నారు, మీడియా కుమ్మక్కయిందన్నారు. మీరు ఎందుకు మాట్లాడారు దాని గురించే? జగన్ గారిని ప్రశ్నించరా? ఎందుకు చెప్పండి స్వామి, నేను చెప్తున్నా, టీవీఎస్ చూపించా, మీరు ఆ మాట ఎందుకు రావట్లేదు?